మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవునిలో జీవించడానికి వచ్చినటువంటి మరి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. చక్కని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ముందుగా మనం నేర్చుకున్నటువంటి పాఠ్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము 6వ వచనం వరకు మనం నేర్చుకున్నాము. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి వారు తృప్తిపరచబడదు అనే వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత వాక్యంగా మనము వారు కనికరం వాక్యాన్ని మనం నేర్చుకుందాం. నా మాటలు మీ అందరికీ స్పష్టంగా వినిపిస్తున్నాయని నేను తలుస్తున్నాను. అయితే ఈ సమయంలో మనము నేర్చుకున్న వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతవరకు కూడా యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని చేస్తున్నారు. అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ఇక్కడ ఒక 9 విషయాలను ఇక్కడ 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా తెలియజేసి వాటి యొక్క ధన్యతలు లేదా వాటి గిఫ్ట్ల కింద మనకి చూస్తాయి. ఎవరైతే ఏదైతే కలిగి ఉంటారో దాని వల్ల ఒక ధన్యత ఉంది, దాని వల్ల ఒక బహుమానం ఉంది అని మనకు తెలియజేస్తున్న విషయాల్లో మనం ఈ సమయంలో మనం నేర్చుకునే పాఠ్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 7వ వచనం చూసినట్లయితే కనికరము గల వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి అంశము లేక పాఠ్య భాగం ఏంటంటే కనికరము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఈ విషయంలో మనం చూస్తే కనికరం అంటే ఏంటి అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. కనికరం అంటే ఇంగ్లీష్ లో మనకి మెర్సీ అనే పదాన్ని మనకి ఉపయోగించారు. కానీ ఈ మెర్సీ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే జాలి అని అర్థం. అయితే కనికరం అంటే ప్రాముఖ్యంగా కరుణ లేక అవసరంలో ఉన్న వారి పట్ల దయ చూపించడం అని మనకి తెలుగులో అర్థం. ఇంకా మనం చూస్తే కనికరం అనేది ఒక వ్యక్తికి ఉన్నటువంటి అర్హతను బట్టో లేక అర్హతను బట్టి ఇచ్చేది కాదు అని మనకు కూడా లేక పొందేది కాదు అని కూడా తెలియజేస్తారు. కనికరం అంటే జాగ్రత్తగా మనం విన్నట్లయితే కనికరం అంటే జాలి, దయ, కరుణ లేక వాత్సల్యత లేదా ప్రేమ ఈ అర్థాలను సూచిస్తుంది. కనికరం అనే పదానికి ప్రాముఖ్యమైన అర్థాలు మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే కరుణ, జాలి, దయ, ప్రేమ లేక వాత్సల్యత అనే పదాలు మనకి ఇవన్నీ కూడా మనకి ఈ కనికరం అనేటువంటి భాగంలో కనిపిస్తాయి. తెలుగులో మనం చూస్తే కనికరాన్ని జాలి లేక సానుభూతి అనే పదాలు మనకి తెలుగులో మనకి ఈ భాగాలు మనకి కనిపిస్తాయి. అయితే ఇతరుల కష్టాలను లేదా బాధలను చూసి మన మనస్సు ద్రవించడం కనికరం అంటే ప్రాముఖ్యమైన అర్థం ఏంటండి? ఇతరుల కష్టాలను కానీ ఇతరుల బాధలను కానీ మనం చూసినప్పుడు మనకి మన మనస్సు ద్రవించి బాధపడడం, వారికి సహాయం చేయాలనే ఆలోచన లేదా భావన మనకి కలగడాన్నే కనికరం అని చెప్పారు. ఇతరులు ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మనం చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది? మనసులో బాధ కలుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి అదే కనికరం అని మనకి తెలుస్తాం. ఇంకా మనం చూసినట్లయితే కనికరం అంటే అర్హత లేని వారికి అర్హత కలిగించడము లేక మేలు చేయడము అని కూడా మనకి తెలుస్తాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ కనికరము మరి మనకు రావాలంటే ఏంటంటే ఎదుటి వారి యొక్క బాధను మనము అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏం చేసుకోవాలండి? ఎదుటి వారి యొక్క బాధ మనకు అర్థం చేసుకోవాలి, లేదా ఎదుటి వారు పడే కష్టాన్ని మనం అనుభవించి ఉండాలి. కనికరం మనకి కలగాలన్నా, కనికరం అంటే ఏంటో మనకు అర్థం కావాలన్నా ఒకటేంటంటే మా విషయం ఏంటంటే ముఖ్యంగా ఎదుటి వ్యక్తి
వ్యక్తి పడే బాధను మనం అర్థం చేసుకునైనా ఉండాలి, లేదంటే ఎదుటి వ్యక్తి పడుతున్న బాధను మనం అనుభవించేనే ఉండాలి. అప్పుడే మనకి కనికరం అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. చాలా మంది కనికరం అంటే జాలి పడ్డం అనుకుంటారు. జాలి పడ్డం కాదు కనికరం అంటే. ఏంటంటే ఆ ఎదుటి వారు పడే బాధను అర్థం చేసుకోవడం. సపోజు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, లేకపోతే ఏ చేయకో దెబ్బ తగిలింది, అది మనం అనుభవించి ఉన్నాం ఆల్రెడీ. ఆ బాధను అనుభవించాము, ఆ కష్టాన్ని అనుభవించి ఉన్నాం. అయితే అదే బాధ ఎదుటి వ్యక్తికి కలిగినప్పుడు మనం అది చూసినప్పుడు, ఇదిగో నేను కూడా ఈ బాధ అనుభవించాను, నేను కూడా ఈ కష్టాన్ని అనుభవించాను, నేను కూడా ఈ ఇబ్బంది నేను పడ్డాను, కానీ ఇప్పుడు నా సహోదరుడు పడుతున్నాడంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే అనుభవించాను కాబట్టి. అలాంటప్పుడు మనకి ఏం కలుగుతుంది? కనికరం కలుగుతుంది. అది మాట. కాబట్టి బాధను అర్థం చేసుకోవాలని ఉండాలి, లేదంటే ఇతరులు పడుతున్నటువంటి కష్టాన్ని తెలుసుకోవాలని అనుభవించైనా ఉండాలి. అప్పుడే మనకి కనికరము కలుగుతుంది. కాబట్టి కనికరం విషయంలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే, కనికరం అనేది ఇది దైవిక స్వభావము. ఇది మానవ స్వభావం కాదు, దైవిక స్వభావము. మరియు క్రైస్తవుని బాధ్యత. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి కూడా ఈ కనికరాన్ని కలిగి ఉండవలసిన బాధ్యత కలిగి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇది క్రైస్తవునికి ఒక దైవిక స్వభావం వలె మనకి ఇవ్వబడింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూసినట్లయితే దేవుడు చెప్పేటువంటి ఎంతవరకు మనము లోక సంబంధంగా కనికరం కోసం ఆలోచన చేస్తాము. అయితే ఇక్కడ మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మరి ఆత్మ సంబంధమైన ఈ కనికరం కోసం దేవుడు ఇక్కడ యేసుప్రభువు వారు తెలియజేశారు. కాబట్టి అసలు ఇక్కడ మనం ఈ కనికరం విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి కనికరం గురించి ఒకసారి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్పేటువంటి ఆత్మ సంబంధమైన కనికరం గురించి మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి పట్ల జాలి పడడం మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తి తన యొక్క పాపాలను బట్టి శిక్షకు పాత్రుడైనప్పటికీ ప్రేమతో ఆ శిక్షను తొలగించి ఆయన పాపాలను కడిగి ఆయనకు రక్షణ ఇచ్చి ఆయన పరలోకాన్ని చేరే అవకాశాన్ని కలిగించడమే నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన కనికరము. జాగ్రత్తగా నేను చెప్పిన పాయింట్ మళ్ళా జాగ్రత్తగా వినండి. విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి కనికరం ఏంటంటే, యేసు ప్రభువు వారు చెప్పేటువంటి ఆత్మ సంబంధమైన కనికరం గురించి మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి తన యొక్క పాపాలను బట్టి శిక్షకు పాత్రుడైనప్పటికీ, లేకపోతే నరకానికి పాత్రుడైనప్పటికీ ప్రేమతో ఆ శిక్షను తొలగించి ఆయన పాపాలను కడిగి ఆయనకు రక్షణ అనుగ్రహించి పరలోకాన్ని చేరే అవకాశాన్ని కలిగించడమే నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కనికరముగా మనం చెప్పాలి. కాబట్టి యేసు ప్రభువు వారు ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడానికి ఇక్కడ భూమి మీదకి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడే మాటలను మనం చూసాము. కాబట్టి ఒకసారి మనకి దైవ గ్రంథము లేకపోతే పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క కనికరం గురించి ఏం తెలియజేస్తుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో కనికరం చూపిన వారు ఎవరున్నారు, కనికరం చూపించి కనికరాన్ని దేవుని ద్వారా పొందిన వారు ఎవరున్నారు అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధనలో మనం చూసినట్లయితే శిక్షకు బదులు రక్షణ. దేవుడు తన ప్రజల పట్ల నిరంతరము కనికరాన్ని చూపించాడు. మొట్టమొదటిగా కనికరాన్ని చూపించిన వ్యక్తి ఎవరంటే దేవుడే. ఆ మహాదేవుడు, మన యొక్క దేవుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఎంతో కనికరాన్ని చూపించాడు, ఎంతో జాలి చూపించాడు వాళ్ళ పట్ల. మొట్టమొదటిగా మనకి కనికరాన్ని చూపించే విషయంలో దేవుడే మనకి ఉదాహరణగా కనిపిస్తాడు. కాబట్టి తన ప్రజల పట్ల ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి మొర్ర పెట్టినప్పుడు, లేకపోతే ఇశ్రాయేలీయులు దేవుడు మాట వినకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవించినప్పుడు దేవుడు వారి మీద కోపపడలేదు, కానీ వారి మీద కనికర పడ్డాడు. వీరందరూ నా బిడ్డలు, నేను చేసినటువంటి నా చేతులతో చేసినటువంటి నా బిడ్డలు అని చెప్పేసి వారి మీద కనికర పడ్డాడు, జాలి పడ్డాడు చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు.
ఇక్కడ ఎన్నో శ్రమల్లో ఉన్నాం తండ్రి, ఇక్కడ బాధలు పడలేకపోతున్నాము, ఇక్కడ రాజు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని ఇక్కడ చెర నుంచి విడిపించి మన ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు వారి మీద జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. వారి యొక్క మూలుగులు విన్నాడట. మూలుగు అంటే బాధపడేటువంటి, ఈ మూలుగన్న మాట వారి యొక్క బాధను తెలియజేస్తుంది. దేవుడు వారి మూలుగులు విని వారి యొక్క బాధను అర్థం చేసుకొని వారి మీద జాలి పడ్డాడు, కనికర పడ్డాడు అని మనకు తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మాటలు తిరస్కరించినా వారి మీద వారు పశ్చాత్తాపడినప్పుడు, అంటే ఏంటండి, వారు పశ్చాత్తాపడి దేవుని అడిగినప్పుడు దేవుడు వారి పట్ల కనికరం చూపినాడు. అనేక మార్లు ఆయన కనికరం చూపినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు, ఇంకొక విషయం కూడా, మోషే గురించి కూడా మీకు నేను తెలియజేస్తాను, దేవుడి గురించి మీకు తెలియజేశాను. మోషే గారు ఇశ్రాయేలీయులు అనేక మార్లు మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే అనే దేవుడు వారికి ఒక దేవుడుగా, లేదంటే ఒక గొప్ప నాయకుడుగా, ఇశ్రాయేలు జనంగా నడిపించే వ్యక్తిగా పెట్టినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు దేవుడు ఆ యొక్క మోషే మీద తిరగబడినప్పుడు దేవుడు వారిని ఏమన్నాడండి, నిర్మూలన చేస్తానన్నాడు. ఇశ్రాయేలు అందరినీ నిర్మూలన చేసేస్తాను, చంపేస్తానని చెప్పినప్పుడు మోషే ఏమన్నాడంటే వారి పక్షాన్ని నిలబడి, అయ్యా వారి పట్ల జాలి చూపించు తండ్రి, వారి పట్ల కనికరం చూపించిన ఆయన, వారిని ఎటువంటి వారిని నాశనం చేయొద్దు ప్రభు అని మోషే అడ్డుగా వచ్చారట. మోషే అడ్డుగా నిలబడి వారి పక్షాన్న కనికరం చూపమని దేవుణ్ణి వేడుకున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మోషే ఎంత గొప్ప నాయకుడు అయినప్పటికీ అక్కడ ఇశ్రాయేలు విషయంలో దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఐగుప్తులో నుండి వచ్చింది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. సరేండి, ఇశ్రాయేలీయులు తిరుగుబడతానని చూసి మోషే మీద తిరగబడినప్పుడు దేవుడు కోపం వచ్చి వారిని నిర్మూలన చేద్దాం అనుకున్నప్పుడు మోషే ఏం చేశాడండి, వారి పక్షాన కనికరం చూపించమని, వారిని రక్షించమని వేడుకున్నాడు. మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి, ఐగుప్తు నుండి వచ్చిన మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్టు అనేక సార్లు క్షమించవు కదా, నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను ఏం చేస్తాను, అందరినీ కూడా నేను క్షమిస్తున్నాను, లేకపోతే కనికరం చూపిస్తాను, వీరిని బ్రతికిస్తానని ఇక్కడ. కాబట్టి ఇంకా మనం ముందుకు చూసినట్లయితే బైబిల్లో యోసేపుని మనం చూస్తాం. ఎవరండి? యోసేపుని తన అన్నదమ్ములు అందరూ కూడా తీసుకొని వెళ్ళి ఒక పెద్ద పొయ్యిలో పడేశారు. పడేసిన తర్వాత ఏం చేశారంటే వారిని అలా కాదని చెప్పేసి వారిని ఏం చేయండి, ఐగుప్తు యజమానులకి వారిని అందవేశారు. అయితే యోసేపు పెద్దవాడైనప్పుడు, లేదంటే యోసేపు గొప్పవాడైనప్పుడు, యోసేపు గొప్ప అధికారంలో ఉన్నప్పుడు తన అన్నదమ్ముల విషయంలో అతను పగ తీర్చుకోలేదు. తన అన్నదమ్ములని ఏదైనా చేద్దామని అతను అనుకోలేదు. యోసేపు వారి మీద కనికర పడ్డాడు, తన అన్నదమ్ముల పట్ల జాలి పడ్డాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అన్నదమ్ముల పట్ల, అన్నయ్య తమ్ముడు పట్ల ప్రేమ చూపించట్లేదు, అన్నదమ్ములు కనికరాన్ని కలిగి జీవించట్లేదు, అక్క చెల్లెళ్ళు జాలి కలిగి ప్రేమ కలిగి జీవించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. కానీ యోసేపు మనకి గొప్ప ఉదాహరణగా ఉన్నాడు. యోసేపు అన్నదమ్ముల పట్ల కనికరాన్ని చూపించాడు. వాళ్ళు ఎంతో కోపంతో తీసుకెళ్లి అతన్ని ఎన్నో హింసలు పెట్టి బాధ పెట్టి అతను అమ్మేసినప్పటికీ కూడా, తన గొప్ప అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేదండి, వారిని ఇబ్బంది పెట్టలేదు, వారి మీద పగ తీర్చుకోలేదు, వారిని క్షమించారు. చూద్దాం ఒకసారి ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, మీరు నాకు చూడండి, అక్కడ యోసేపు మంచి మాట, అక్కడ మీరు నాకు
కీడు చేయ తలంచిరి గాని అనేక దర్శించినట్టుగా అది మేలుకై ఉంచుకో. చూడండి ఒకసారి ఆది కాండము 50 అధ్యాయము 20 వచ్చిన చదవండి. మీరు నాకు కీడు నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. అది మేలుకే దేవుడు ఇచ్చిన. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క కీడు చేద్దాం అనుకుంటాం, కానీ అది మేలుకే దేవుడు జరిగిస్తాడు. జరిగింది ఇక్కడ అన్నదమ్ములు అతనిని అందవేయడం, అతను ఇబ్బంది పెట్టడం చేసినప్పుడు అతను వాళ్ళ మీద ఏం చేయలేదండి, పగ తీర్చుకోలేదు, కనికరాన్ని చూపించాడు. అక్కడ మళ్ళీ ఒక మంచి మాట అన్నాడు, మీరు చేసిన పని నా మంచికే జరిగింది అన్నట్టుగా అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మంచి విషయాన్ని ఇక్కడ మనం చూసాం. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూడండి ఇక్కడ చూసారా, కనికరం చూపించాడు, తనదమ్ముల పట్ల జాలి చూపించాడు, వారిని ఆదరించాడు, వారికి ఆహారం పెట్టాడు, వారిని జీవించాడు. కాబట్టి కనికరం అనేది ఎదుటి వ్యక్తిని మనం చూపించాల్సిన బాధ్యతను ఇక్కడ యోసేపు చక్కగా మనకి వివరించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనము కూడా ఒకప్పుడు మనకి ఎవరైనా అన్యాయం చేసి ఉండొచ్చు, ఒకప్పుడు మనకి ఎవరైనా సరే మనకి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మనము ఒక అధికారంలో వచ్చినప్పుడు లేకపోతే మనం వారిని ఏదైనా చేయగలిగినటువంటి పొజిషన్ లో మనం ఉన్నా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మీద ఏం చేయకూడదండి, పగ తీర్చుకోనకూడదు, వారిని మనం ఇబ్బంది పెట్టకూడదని ఇక్కడ మనకి. కాబట్టి వారి పట్ల కనికరం చూపించాలని మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ముందుకు మనం కొనసాగినట్లయితే సొదొమ గొమొర ప్రాంతాలని మనం చూస్తాం. సొదొమ గొమొర ప్రాంతాలని మనం చూస్తే అక్కడ పాపం పెరిగిపోయింది. ఏమైందండి, పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు వారిని నాశనం చేస్తానని అబ్రహాముకి తెలియజేశాడు. ఎందుకండి ఏం చేశాడు, అబ్రహాంకి సొదొమ గొమొర ప్రాంతంలో పాపం పెరిగిపోయింది, అందరూ అవిధేయులుగా ఉన్నారు, వారందరినీ నేను నాశనం చేసేస్తాను అని అబ్రహాం తెలియజేసినప్పుడు అబ్రహాము ఏదో విధంగా ఆ ప్రాంతాన్ని కాపాడని చాలా ప్రయత్నం చేశాడు. ఎలాగైనా ప్రభువా సొదొమ గొమొర ప్రాంతం రక్షించండి, కనికరం చూపించిన ఆయన జాలి చూపించి ప్రభువా అని వేడుకున్నట్టు మనం చూస్తాం. ఒకసారి ఆ విషయాన్ని మనం చూసినట్టు ఆది కాండం 18వ అధ్యాయము 23 నుంచి మనం చూస్తే అక్కడ ఆ విషయం మనకు కనిపిస్తుంది. ఆది కాండము 18వ అధ్యాయము 23లో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా. ఏమంటే ఇక్కడ అనేక మంది దుష్టులు ఉన్నారు, అందులో కొంతమంది నీతిమంతులు ఉంటారు కదా ప్రభువా, కాబట్టి దుష్టులతో పాటు నీతిమంతులు నాశనం చేస్తావు అడిగినప్పుడు ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది ఉంటే, చూడండి ఎంతో జనాంగం సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నప్పటికీ అందులో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడతావా ప్రభువా అని అడిగాడు. ఎవరిని? దేవుడిని అబ్రహాం అడుగుతున్నాడు. చూడండి ఆ పట్టణంలో 24వ వచనం, ఆ పట్టణంలో నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయవని అడుగుతాడు. కాబట్టి దేవుడు అక్కడ అదంతా మనం చెప్పట్లేదు, కానీ అక్కడ 50 మంది ఉంటే వారిని పట్టణాన్ని కాపాడుతా అని చెప్తారు. తర్వాత మరలా అబ్రహాం 30 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడుతావా ప్రభు అడిగితే ఆ 30 మంది ఉంటే కాపాడుతాను ఆ ప్రాంతాన్ని. ప్రభు ఒక 20 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడుతావా ప్రభు అని అడుగుతాడు. చూడండి ఎన్నిసార్లు చూడండి, ఎన్నిసార్లు మాట్లాడుతాం చూడండి దేవుడితో. 20 మంది ఉంటే కాపాడుతానని చెప్పి ప్రభు లాస్ట్ ఒక మాట 10 మంది ఉంటే, 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతాను. ఆ మాట చదువుదాం ఎక్కడంటే 32వ వచనంలో, అందుకు ప్రభువ కోపపడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడతారేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఎందునెను. చూసారండి, 10 మంది ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానని చెప్తాడు. అబ్రహాము అడిగినటువంటి ఆ విధానాన్ని బట్టి చూస్తే ఎంత జాలి పడ్డాడో, ఎంత కనికర పడ్డాడో. ఎందుకంటే తన యొక్క అన్నయ్య గారి కుమారుడు కదా, కాబట్టి అక్కడ జాలి పడతాడు. లోతు విషయంలో, లోతు కుటుంబ విషయంలో జాలి పడ్డ విషయాలని మనం చూస్తాం. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే కనికర పడేటువంటి విషయంలో అబ్రహాం యొక్క మంచి మాదిరిని ఇక్కడ మనం
చూడగలం. కాబట్టి సొదొమ గొమొర్రా ప్రాంతం తర్వాత నాశనం అయ్యాయి, కానీ అక్కడ లోతు కుటుంబము కాపాడు. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే అక్కడ అబ్రహాము వేడుకున్న విధానము, జాలిపడ్డ విధానము, కనికరపడ్డ విధానాన్ని మనం అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంకా ముందుకు మనం కొనసాగినట్లయితే మనకి రాహబు అనేటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. రాహబు అనే స్త్రీ, ఆమె జీవితం పాప జీవితమే. రాహబు ఎవరండి? వేశ్యగా తను జీవించే జీవితం ఉంది. కానీ ఆమె జీవితం పాపమైనప్పటికీ ఆమె దేవుని విషయాల్లో ముందు ఉంది. దేవుడు యొక్క పంపించినటువంటి వేగుల వారిని ఆమె కాపాడటం వల్ల, వారి పట్ల జాలి చూపించింది, కనికరం చూపించడం వల్ల ఏమైందండి, ఆమె కుటుంబం మొత్తం కనికరం పొందినట్లుగా మనం చూస్తాం. సమయాన్ని బట్టి నేను ముందుకి కొనసాగుతున్నాను. కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా మనం ముందుకు కొనసాగుతాం. చూసినట్లయితే మనకి కొత్త నిబంధనకు వచ్చేద్దాం. పాత నిబంధన విషయాలు మనం చూస్తాం. కొత్త నిబంధనలో మనం చూస్తే యూదుడు మనకు కనిపిస్తాడు. ఒక యూదులు, సమరయులు వారికి కూడా ఏమవుతుందండి, యూదులు అంటే, యూదులకి సమరయులు అంటే తక్కువ భావం, తక్కువగా చూసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆ యూదుల్ని ఒక రోజు దారంట వెళ్తుంటే దొంగలు వచ్చి యూదుల్ని శుభ్రంగా కొట్టేసి పక్కన పడేశారు. అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులను తీసుకుంటున్నారు, అతని దగ్గర అన్ని తీసేసుకున్నారు యూదులు. అప్పుడు ఆ దారంట వెళ్ళేటువంటి ఎవ్వరూ కూడా అతన్ని రక్షించలేదు, ఎవ్వరూ అతన్ని కాపాడలేదు. గొప్ప గొప్ప మతాల వారు, గొప్ప గొప్ప నాయకులు ఆ ప్రాంతాన్ని వెళ్ళేది ఎవరు, కానీ అక్కడ సమరయుడు ఎవరినైతే యూదుడు అసహించుకుంటాడో, ఎవరినైతే దూరం పెడతాడో, అటువంటి సమరయుడు అతను చూసి జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం మనం చూసినట్లయితే చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలకు కనిపిస్తున్నాయి. ఇటువంటి జీవితాన్ని, ఇటువంటి కనికరాన్ని మనం కలిగి ఉండాలి అని మనకి ఉదాహరణగా మనకి కనిపిస్తాయి. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే ఒక సమరయుడు చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోతూ అతడు పడిపోయి ఉన్న చోటున వచ్చి అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక కోట కూళ్ళు వానికి ఇంటికి తీసుకుని పోయాడు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే సమరయుడు ప్రయాణమైపోతున్నప్పుడు అతనికి ఎవరు కనిపించారండి? ఇక్కడ యూదుడు కనిపించాడు. అతను ఎలా ఉన్నాడట? పడిపోయే స్థితిలో ఉన్నాడు. అతన్ని ఏం చేశాడు? అతని మీద జాలి పడ్డాడు, కనికర పడ్డాడు, దగ్గరకు పోయి అతన్ని రక్షించాడు. చూసారండి, ఇక్కడ ఏం చెప్తున్నా ఇక్కడ విషయం ఏంటంటే, మనకి ఇక్కడ సమరయుడు జాలిపడ్డ విధానాన్ని, మనం కష్టంలో ఉన్నవాడిని, బాధలో ఉన్నవాడిని, లేదంటే దెబ్బలతో గాయాలతో ఉన్న వాళ్ళు చూస్తే మనకి ఏం కలగాలి? జాలి కలగాలని ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి కులము, మతము, ప్రాంతీయము అనేటువంటి భేదాలు ఏమీ లేకుండా ప్రేమ చూపించడమే, లేక సహాయం చేయడమే క్రీస్తు మనకి నేర్పినటువంటి పాఠము లేక కనికరము. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. మనకి ఏమి ఉండకూడదండి? కులమత భేదాలు ఏమి ఉండకూడదు, ప్రాంతీయ భేదాలు ఏమి ఉండకూడదు. ఏమీ లేకుండా అందరి మీద కూడా ప్రేమ చూపించడమే, కష్టంలో ఉన్న వారి పట్ల ప్రేమ చూపించడమే, సహాయం చేయడమే క్రీస్తు మనకు నేర్పినటువంటి కనికరము లేక పాఠం అని ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ మనకి చూసినట్లయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనకి ప్రాముఖ్యమైనటువంటి కనికరం గల వ్యక్తిగా, జాలి గల వ్యక్తిగా, ప్రేమ గల వ్యక్తిగా, దయగల వ్యక్తిగా, అన్ని విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక దిక్సూచిగా మనకి కొత్త నిబంధనలో మనకి కనిపిస్తారు. కనికరం అంటే ఆయన చూస్తే కనిపిస్తుంది, కనికరం అంటే ఆయన మాటల్లో కనిపిస్తుంది, కనికరం అంటే ఆయన చేసిన పనుల్లో కనిపిస్తుంది, కనికరం అంటే ఆయన ప్రవర్తనలో కనిపిస్తుంది. సరే, ఆయన చేసినటువంటి సమస్త విషయాలు కూడా కనికరాన్ని మనకి తెలియజేస్తున్నాయి, కనికరాన్ని మనకి చూపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారు మనకి కొత్త నిబంధనలో ఒక మంచి మాదిరి, కనికరం అనే పదానికి ఒక మంచి మాదిరిగా మనకి కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఉదాహరణకి యేసు ప్రభు చేసిన పనులు చాలా ఉన్నాయి.
ఆయన చూపించినటువంటి కనికరాలు చాలా కనిపిస్తాయి. కానీ కొన్ని ఉదాహరణలు మన సమయాన్ని బట్టి చూసినట్లయితే యేసు ప్రభు వారు ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? రాళ్లతో కొట్టి చంపాలని అక్కడ ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క స్త్రీ పట్ల కనికరం చూపించాడు. రాళ్లతో కొట్టి చంపని కనికరం చూపించి, అమ్మ నేను నిన్నైతే ఏమీ కూడా చేయను అని చెప్పారు. రాళ్లతో కొట్టమని చెప్పాడు. అందరూ కూడా వచ్చి రాళ్లతో కొట్టడానికి రెడీ అయిపోయారు. యేసు ప్రభు ఏం చెప్పారండి? మీలో పాపం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు మొదట రాయి అని చెప్పినప్పుడు ఎవరు కూడా ఆయన మీద అంత రాయి. అమ్మ నేను కూడా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క స్త్రీ పట్ల కనికరం చూపించి ఆ బిడ్డను క్షమించినట్టుగా మనం కనికరమే కోరుచున్నాడు ఆయన. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఈ వచనాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయము 1 చూసినట్లయితే ఇక్కడ మనకు విషయం కనిపిస్తుంది. ఒకసారి ఒక వచనం చదివేసి మనం ముందుకు వెళ్దాం, సమయం అవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి చూస్తే ఇక్కడ మనకి ఆ విషయం అంతా కనిపిస్తుంది. అయితే నేను చివరి వచనం చదువుతున్నాను చూడండి. 11వ వచనంలో యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు వారు. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చనిపోవలసిన వ్యక్తి, రాళ్ళతో కొట్టవలసిన వ్యక్తి పట్ల జాలి కనికరాన్ని చూపించినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే లోకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు పలికిన ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. లోకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగదు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభు వారిని అక్కడ కొరడాలతో కొడుతున్నారు, పిడుగుతూ గుద్దుతున్నారు, సిలువ మీదకి ఎక్కిస్తున్నారు, ప్రక్కలో బళ్ళంతో పొడుస్తున్నారు, రకరకాలుగా ఆయనని హింసిస్తుంటే ఆయన సిలువ మీద నుంచి పలికిన మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఎంత మంచి మాట ఆయన! ఎంత కనికరము గల మాట మాట్లాడాడు, ఎంత జాలి గల మాట ఆయన మాట్లాడాడు. అందరూ ఆశ్చర్యం. ఏంటి, మనల్ని కొడతనం వల్ల మనం ఎలా క్షమించగలము, ఎలాగూ అతన్ని భరించగలము? కానీ యేసు ప్రభు వారు కనికరాన్ని ఇక్కడ చూపించినట్టుగా మనము. కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుందంటే మనకి ఆకలితో ఉన్న వారిని చూసినప్పుడు జాలి కనికరం కలిగిన మనసు కనిపిస్తుంది. పేదవారిని చూసినప్పుడు వారి పట్ల మనకి జాలి కనికరం కలిగిస్తుంది. అలాగే శ్రమల్లో కష్టాల్లో ఉన్న వారిని చూసినప్పుడు మనకి కనికరము కలగాలని తెలియజేస్తుంది. అలాగే మరి ఈ లోక సంబంధమైనటువంటి హాస్పిటల్లో ఉన్న వారిని చూసినప్పుడు మనకి జాలి కనికరం కలిగించాలని మనకి ఇక్కడ ఒక 2 విషయాలు మాత్రం మీకు తెలియజేసి నేను ముగిస్తాను. అదేంటంటే చూడండి, ఒకసారి మన గ్రంథం వచ్చి మనం చూసినప్పుడు లోకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే లోకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. చెప్పండి, మన తండ్రి కనికరం గలవాడు, ఆయన కుమారుడు కనికరం గలవాడు. మనకు ముందున్నటువంటి వ్యక్తులందరూ కూడా కనికరాన్ని చూపించారు. కనికరం అంటే ఏంటో మనకు తెలియజేశారు. కాబట్టి మనం కూడా అటువంటి కనికరాన్ని మనం కలిగి ఉండాలి, అటువంటి జాలి మనకు కలిగి ఉండాలి. బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని చూసినప్పుడు మనకేం కలగాలండి? జాలి కనికరం కలగాలి. బాధను మనం అనుభవించాలి. ఎదుటి వ్యక్తి పడుతున్న బాధ మనకి అర్థం కావాలి. ఎదుటి వ్యక్తి పడుతున్నటువంటి బాధను మనం అనుభవించాలి. ఇదిగో నా కుమారుడికి ఎలా జరిగితే, నా కుమార్తెకి ఎలా జరిగితే, ఇదిగో నా భార్యకి ఎలా జరిగితే, ఇదిగో నా తండ్రికి ఎలా జరిగితే నేను ఎంత బాధపడతాను. కాబట్టి అలాగే నా సహోదరుడు, నా తోటి సహోదరుడికి ఇంత కష్టం వచ్చింది, నా తోటి సహోదరుడికి ఇంత బాధ వచ్చింది అని ఒక అర్థం చేసుకునే జ్ఞానము, అర్థం చేసుకునే శక్తి, ఆలోచన మనం కలిగి ఉండాలి. దాన్నే మన కనికరంగా మనకి తెలియజేయబడుతుంది. ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. మత్తయి సువార్త
5వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే కనికరం గలవారు ధన్యులు, వారు ఏమవుతారండి? కనికరాన్ని పొందుతారు. ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. దరిద్రులు మొరపెట్టి సామెతలు 21వ అధ్యాయం 13వ వచనంలో, సామెత 21వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడంటే, ఇక్కడ దరిద్రులు మొర్ర వెనక చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టినప్పుడు కూడా అంగీకరింపబడడు. కష్టంలో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి మన కష్టాన్ని తెలియజేసినప్పుడు, ఇబ్బందులు మనం తెలియజేసినప్పుడు మనం ఏం చేయకూడదండి? మన చెవులు మూసుకోకూడదు. మనకి కనబడలేనట్టు పక్కకి వెళ్ళిపోకూడదు, చూడలేనట్టు పక్కకి వెళ్ళిపోకూడదు, మన ముఖాన్ని పక్కకి తిప్పుకోకూడదు. కాబట్టి అలాగూ చేయొద్దు. కష్టాల్లో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని ఏం చేయాలి? కనికరం చూపించండి. ఎవరైతే కనికరం చూపిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే వారి పట్ల కనికరాన్ని చూపిస్తానంటున్నాడు. కాబట్టి ఈ విషయాలను బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము క్రైస్తవులమైన మనం మరీ బాధ్యత కలిగి ఉన్నాము. క్రైస్తవులమైన మనకి బాధ్యత అప్పగించబడింది. కాబట్టి కనికరాన్ని మనమే చూపించలేకపోతే ఈ లోకంలో ప్రజలు ఇంకేం చూపిస్తారు? కనికరం అంటే ఏంటో మనకు తెలుసు, దాని యొక్క అర్థం మనకు తెలుసు, దాని యొక్క భావం మనకు తెలుసు, దాన్ని మనం అనుభవించి ఉన్నాము. కాబట్టి అలాంటి వాళ్ళమైనటువంటి మనమే ఈ యొక్క కనికరాన్ని చూపించలేకపోతే, క్రైస్తవులమైన మనమే కనికరాన్ని కలిగి లేకపోతే, ఇంకా అన్యులు ఏం కలిగి ఉంటారు? లేదా మిగిలిన వారు ఏం కనికరాన్ని చూపించగలరు? కాబట్టి క్రైస్తవుడే కనికరానికి మంచి ఉదాహరణగా ఉండాలి, కనికరానికి ఒక మంచి మాదిరి కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. సహోదరులందరికీ వందనాలు.